హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఇంతవరకు మీరు హెచ్టిఎంఎల్ బేసిక్ నుంచి మొత్తం కూడా నేర్చుకున్నారు కదా. సో మీకోసము మేము ప్రాజెక్ట్ ఐడియాస్ అయితే తీసుకొచ్చామన్నమాట. సో మీరు చాలామంది ఏం చేస్తారంటే హెచ్టిఎంఎల్ అంటే లైట్ తీసేసుకొని ప్రాజెక్ట్ అయితే చేయరు. సో ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఎప్పుడైతే ప్రాజెక్టులు చేస్తారో అప్పుడు మీకు థియరిటికల్ నుంచి ప్రాక్టికల్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో దాని తర్వాతకి మీకు కొంచెం థింకింగ్ ఎట్లా థింక్ చేయాలి, ఎట్లా సాల్వ్ చేయాలి, ఏదైనా ఎర్రర్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది మీరు ప్రాజెక్ట్స్ చేసినప్పుడే పెరుగుతుంది అనమాట. సో ఈరోజైతే నేను ఒక 20 ప్రాజెక్ట్ ఐడియాస్ అయితే తీసుకొచ్చాను హెచ్టిఎంఎల్కి. సో మీకు ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో మీకు దీన్ని బట్టి మీరు ప్రాజెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది మొత్తం అయిపోయిన తర్వాతకి మీరు వీడియో కంప్లీట్ చేసేంత వరకు నీకు మధ్యలో ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తాను. ఆ సర్ప్రైజ్ కోసం మీరు చూడాలంటే వెయిట్ అయితే చేయాలన్నమాట. సో ఇమ్మీడియట్గా ఈ వీడియోని లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో హెచ్టిఎంఎల్ ప్రాజెక్టులు మీరు చేయాలంటే ఇంతవరకు కంప్లీట్ చేసిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత మీరు ఏం చేయాలి అంటే కొన్ని ఐడియాస్ అయితే ఇస్తాను ఎలా ఉంటాయని చెప్పేసి చూడండి. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఏంటంటే పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనమాట. ఈ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అంటే ఏంటంటే మీకు సంబంధించింది టోటల్ ఉంటుంది అనమాట. మీకు సంబంధించిందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు దీనిలో మీ స్కిల్స్ పెట్టుకోవచ్చు, అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ పెట్టుకోవచ్చు అండ్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చు. మొత్తం పోర్ట్ఫోలియో అంటే అన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చు, మీ యొక్క క్లయింట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో అన్నీ ఈ యొక్క పోర్ట్ఫోలియో వెబ్సైట్లో పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏమవుతుందంటే మీ గురించి మొత్తం అర్థమైపోతుంది అనమాట. అక్కడ డీటెయిల్గా మీ గురించి మీకు ఒక వెబ్సైట్ ఉంటే మీకు బాగుంటుంది. సో ఒక మంచి పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది బిల్డ్ చేసుకోండి. మీకు కావాలంటే ఒక మంచి పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎట్లా బిల్డ్ చేయాలో చూపిస్తాను. పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ అని మీకు చూపిస్తే అక్కడ మీకు కనిపిస్తాయి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను అనమాట. ఓకే, పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ చూసినట్లయితే సో పోర్ట్ఫోలియో వెబ్సైట్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూడండి, నార్మల్గా ఈ విక్స్ బ్లాగ్లో అయితే మీకు కనిపిస్తాయి. సో ఇది ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనమాట. ఒకసారి చూద్దాం నార్మల్గా ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఒక్క నిమిషం. సో బేసిక్గా ఏదైనా ఓపెన్ చేసి చూద్దాం. మీకు ఏదైనా రోల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యూఎస్ గ్రాఫిక్ డిజైనర్కి ఎట్లా ఉంటుంది ఇలా చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదొక పోర్ట్ఫోలియో అనమాట. ఇదొక పోర్ట్ఫోలియో. ఓకే, ఇట్లా ఓకే. సో ఇట్లా మీరైతే చేసుకోవచ్చు. బేసిక్గా పోర్ట్ఫోలియో ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక దగ్గర పెట్టుకోవడం నీట్గా. సో మీరు ఇలా అయితే చేసుకోవచ్చు. మీరు బేసిక్గా హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే సిఎస్ఎస్ కూడా కలుపుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇలా అనమాట, మీ ఫోటో రావడం కానీ ఇక్కడ ఇవన్నీ కూడా వేసుకొని మీరు ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ అయితే మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇదనమాట పోర్ట్ఫోలియోకి సంబంధించింది. సో ఇట్లా మీరు చూసినట్లయితే మీకు ఇంకా చాలా కనిపిస్తాయి ఇవన్నీ కూడా. ఓకే, సో శాంపుల్స్ కావాలంటే చూసుకొని సేమ్ అట్లా మీరు బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు పోర్ట్ఫోలియో వెబ్సైట్తో పాటు బ్లాగ్ టెంప్లెట్ అనమాట. బ్లాగ్ అంటే ఏంటి, మీరు నార్మల్గా చదువుతూ ఉంటారు కదా ఏదైనా సరే, హెచ్టిఎంఎల్ బ్లాగ్ అని కొట్టిన అనుకోండి. ఓకే, హెచ్టిఎంఎల్ బ్లాగ్ అని కొట్టినప్పుడు ఏమైందంటే మీకు నార్మల్గా బ్లాగ్ వెబ్సైట్ ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఏదో ఒక బ్లాగ్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. బ్లాగ్ అంటే ఏంటి, నార్మల్గా ఏదైనా టాపిక్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. ఇక్కడ టైటిల్, ఇక్కడ ఒక ఫోటో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇది ఒక బ్లాగ్. సో ఇట్లా బ్లాగ్ సంబంధించిన వెబ్సైట్స్ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల నాకు లాభం ఏంటి, నాకు డబ్బులు వస్తాయంటే గుర్తుపెట్టుకోండి, చాలామంది పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ చేసి వాళ్ళు దాన్ని సేల్ చేస్తారనమాట ఒక ప్రైజ్కి. సో వాళ్ళకి డబ్బులు వస్తాయి ఫ్రీలాన్సింగ్గా. అండ్ బ్లాగ్ టెంప్లెట్స్ చేసి ఇచ్చే వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి అనమాట. ల్యాండింగ్ పేజ్ అంటే హోమ్ పేజ్. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఏదైనా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ల్యాండింగ్ పేజ్, మెయిన్ వెబ్ పేజ్ని మనం ల్యాండింగ్ పేజ్ కూడా చెప్పుకుంటాము. సో ఇది మెయిన్గా ఏంటంటే ఇది ఒక ల్యాండింగ్ పేజ్ అనమాట. ఇట్లాంటి పేజ్లు మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి మంచి ఎక్సలెంట్ పేజ్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు ఫోటోస్ అవన్నీ పెట్టుకొని. ఓకేనా. సో దీన్ని మనం ల్యాండింగ్ పేజ్ అంటాము. సో నెక్స్ట్ రెస్టారెంట్ మెన్యూ అంటే ఎలా అంటే మీరు నార్మల్గా మీకు చూపిస్తాను చూడండి. మీకు అన్ని ఎగ్జాంపుల్ ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఐడియా కోసం అనమాట, ప్రాజెక్ట్ ఐడియాస్ కోసం. ఓకే, రెస్టారెంట్ వెబ్సైట్స్ అని కొడదాం నార్మల్గా. ఓకే,
వెబ్సైట్స్, రెస్టారెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ చూడండి చాలా వెబ్సైట్స్ అయితే చూపిస్తున్నారు. వెబ్సైట్స్లో ఇది ఒక వెబ్సైట్ అనమాట ఇట్లా. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ మెనూ ఎట్లా ఉందో, ఇక్కడ చూడండి ఎలా ఉంది మెనూ. ఇట్లా మనం బిల్డ్ చేసుకోవచ్చు. నార్మల్గా వీళ్ళ మెనూ ఇలా ఉంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఈ వెబ్సైట్ ఎట్లా బిల్డ్ చేసిండ్రో. చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది ఇది, మీరు ఒకసారి చెక్ చేయండి ఎంత బాగుంది చూడండి వీళ్ళ మెన్యూ, లైక్ ఎంత మంచిగా ఉందో చూడండి. ఇక్కడ చూడండి నీట్గా. ఓకే, ఇట్లాంటివి కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఇలాంటి బిల్డ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు HTML యూజ్ చేసుకొని బిల్డ్ చేసుకోవచ్చు, CSS యూజ్ చేసుకొని బిల్డ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఐటమ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, సో ఎంత ఎఫెక్టివ్గా పెట్టినరు. సో ఇట్లాంటివి మీరు చేసుకోవచ్చు అనమాట. ఇదొక ఐడియా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఈవెంట్ పేజ్. ఓకే, ఫోటో గ్యాలరీ పేజ్. ఫోటో గ్యాలరీ పేజ్ అంటే బేసిక్గా మీకు ఎలా అంటే చూపిస్తాను. ఫోటో గ్యాలరీ పేజ్. ఓకే, వెబ్సైట్ అని కొడదాం. నార్మల్గా కొట్టినప్పుడు మనకి చాలా వెబ్సైట్స్ వస్తాయి. సో ఒకటైతే చూపిస్తాను అనమాట. చూడండి మీకు ప్రతి దానికి టెంప్లెట్స్ దొరికిపోతున్నాయి బయట మార్కెట్లో. ఇదొక ఫోటో గ్యాలరీ పేజ్. ఓకే, ఇదొక ఫోటో గ్యాలరీ పేజ్. నీట్గా చూడండి, ఏదైనా టైప్ చేస్తే దానికి సంబంధించిన ఫొటోస్ వస్తాయి అన్నమాట. ఓకే, చూడండి ఫోటో గ్యాలరీ పేజ్, ఫోటో గ్యాలరీ పేజ్, ఫోటో గ్యాలరీ పేజ్ ఇట్లా. సో ఇట్లా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఫోటో గ్యాలరీ పేజ్ సో ఇట్లా ఉంటుంది అనమాట. ఆన్లైన్ CV అంటే సేమ్ లైక్ పోర్ట్ఫోలియో లాగానే ఉంటుంది, ఇంత అడ్వాన్స్గా ఉంటుంది. ఆన్లైన్ CV అంటే బేసిక్గా ఉంటుంది. ఓకే, రెసిపీ పేజ్, డిజిటల్ బిజినెస్ కార్డు, క్విజ్ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి క్విజ్ వెబ్సైట్లు చూపిస్తాను మీకు. క్విజ్ కూడా మంచిగా ఉంటుంది, దీని ద్వారా మీకు యూజ్ అవుతుంది అనమాట. క్విజ్ వెబ్సైట్. ఓకే, క్విజ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇవన్నీ కూడా అవే అనమాట. చూడండి ఇలా ఉంటాయి. సో ఎలా ఉంటుంది క్విజ్ అంటే మీకు నచ్చినట్లు మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి జనరల్ నాలెడ్జ్ క్విజ్ ఉంది ఇక్కడ, ఇది క్లిక్ చేయండి. స్టార్ట్ క్విజ్ చేస్తున్నాను. ఓకే, మీరు అథెంటికేషన్ ఇచ్చుకోవచ్చు, అథెంటికేషన్ లేకుండా కూడా డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో మీకు కావాల్సింది మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ కావాలంటే ఆన్సర్. క్విజెస్ ఎట్లుంటే తెలుసు కదా మీకు, నార్మల్గా అయితే ఓపెన్ చేసి చూపిస్తామండి. ఇది క్విజ్ అనమాట ఇక్కడ మీకు చూసినట్లయితే. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్లా అంతవరకు ఆన్సర్ రాసి మనం చేసేసుకోవచ్చు అనమాట. టైమింగ్ కూడా పెట్టుకున్నారు అనమాట, టైమర్. సో ఇట్లా క్విజ్ సంబంధించిన కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కామర్స్ ప్రొడక్ట్ పేజ్ అంటే మీకు ఇందాక ఫ్లిప్కార్ట్ చూపించిన కదా, మళ్ళీ ఒకసారి అమెజాన్ చూపిస్తా. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మింత్రా కానీ అండ్ ఏదైతే అన్నీ అమ్ముతున్నారో వాళ్ళంతా కూడా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కామర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అమెజాన్ వెబ్సైట్. ఓకే, అమెజాన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినట్లయితే ఇదన్నమాట. అమెజాన్ వెబ్సైట్ చూసినట్లయితే ఇది. ఓకే, కామర్స్ సైట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కసారి కామర్స్ సైట్ కానీ బిల్డ్ చేసినట్లయితే మీరు తోపులు అవుతారనమాట. HTMLలో కానీ ఏదైనా సరే మీరు వెబ్ డెవలప్మెంట్లో కామర్స్ సైట్ కానీ బిల్డ్ చేసినట్లయితే సో ఇంకా మీకు మొత్తం అర్థమైపోతుంది అనమాట, ఎండ్ టు ఎండ్. ఇంకా ఎక్సలెంట్గా మీరైతే చేయగలుగుతారు. సో ఇది కామర్స్ వెబ్సైట్ అనమాట. సో మీరు బిల్డ్ చేయాలంటే కామర్స్ వెబ్సైట్ కూడా బిల్డ్ చేసుకోండి, మంచిగా చేసుకోవచ్చు అది. ఓకే, అండ్ దాంతోపాటు మీకు వెదర్ డాష్బోర్డ్ ఎట్లా ఉంటుందంటే బేసిక్గా మీరు చూసినట్లయితే మార్కెట్లో చాలా వెదర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు బ్రేవ్లో డైరెక్ట్గా వెదర్ కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇక్కడ మీకు వెదర్ వస్తూ ఉంటుంది, మీరు జాగ్రత్తగా గమనించండి. లైక్ ఇక్కడ మనకి పెట్టుకోలేదు కాకపోతే ఇక్కడ కనిపిస్తుంది, లేకపోతే మనం చూద్దాము ఒకసారి కొట్టేసి అయితే చూద్దాం. వెదర్ వెబ్సైట్ అని చెప్పేసి వెదర్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే చూడండి ఇట్లా మంచిగా ఎఫెక్టివ్గా పెట్టుకోవచ్చు అనమాట. లైక్ చూడండి ఇట్లాంటి వెబ్సైట్ కూడా మీరు చేసుకోవచ్చు. చూడండి ఇలా లైక్ ఎంత ఎక్కడ ఏముంది అలా ఇలా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఆఫ్టర్నూన్, మార్నింగ్, ఈవినింగ్, ఓవర్నైట్ ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, వర్షం పడుతుందా పడదా, ఇది మీరు ఇట్లాంటి వెబ్సైట్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇది వెదర్ సంబంధించిన వెబ్సైట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చరికి ట్రావెల్కి సంబంధించింది. మీకు ట్రావెల్లో చూసినట్లయితే చాలా ఉంటాయి, లైక్ బుక్ మై షో, మేక్ మై ట్రిప్, ఓకే, రెడ్ బస్, అట్లా చాలా ఉంటాయి. మీరు అట్లాంటిది ఒకటి బిల్డ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ స్టోర్ ఫ్రంట్ ఒకటి చేసుకోవచ్చు. FAQ పేజ్ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ పేజ్ గురించి. ఫారం లైక్ సింపుల్ ఫారం లేఅవుట్ ఒకటి. ఫిట్నెస్ ట్రాకర్స్, ఇప్పుడు ఈ మధ్య జిమ్ చాలామంది వెళ్తున్నారు కదా, ఫిట్నెస్ ట్రాకర్ సంబంధించింది కూడా చేసుకోవచ్చు. మూవీ రివ్యూ పేజ్ కూడా చేసుకోవచ్చు. లైక్ IMDb ఉంటుంది చూడండి, చూపిస్తాను మీకు ఎలా అంటే లైక్ IMDb ఆర్ BD సంథింగ్ ఉంటుంది, ఇది IMDb. సో దీనిలో మీకు రివ్యూస్ ఉంటాయి అన్నమాట మూవీకి సంబంధించింది. సో ఇక్కడ చూడండి ఇట్లా మీరు ఇట్లాంటి పేజ్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. దీనిలో కూడా మీరు యాడ్స్ రన్ చేసుకోవచ్చు, బాగా ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు అనమాట దీని నుంచి కూడా.
అండ్ దాంతోపాటు మీరు లైక్ రెజ్యూమే, వర్చువల్ రెజ్యూమే, ఆర్ట్ గ్యాలరీ షోకేస్, ఇట్లాంటివి మీరు HTML ప్రాజెక్ట్స్ అనేది మీరు బిల్డ్ అయితే చేసుకోండి. ఒకసారి నేను దీన్ని మీకు పెడుతున్నాను, ఇమీడియట్గా మీ యొక్క మొబైల్స్లో ఏం చేయండి అంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి చాలా 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 మీకు ఇంపార్టెంట్. ఇవి కానీ బిల్డ్ చేసినట్లయితే మీకు చాలా HTMLలో నాలెడ్జ్ అయితే పెరుగుతుంది. సో ఎవరు కూడా అయితే మిస్ అయితే చేయకండి. అండ్ మీరు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇంకో సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, సో మీరు ఎంతవరకు నేర్చుకున్న క్లాసెస్ అన్నీ కూడా మీకు ఒక PDF రూపంలో ఒక మెటీరియల్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి, మీరు ఏం చేయండి అంటే సింపుల్గా గూగుల్లోకి రండి. లైక్ గూగుల్లోకి రండి. ఓకే, గూగుల్లోకి వచ్చి సింపుల్గా గూగుల్లోకి వచ్చి మీకు ఒకటి చూపిస్తాను, ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. కిరణ్ సాగర్ 1 గిటబ్ అని ఉంటుంది అనమాట. ఈ గిటబ్ ఓపెన్ చేయండి. ఓకే, ఇది ఓపెన్ చేసినప్పుడు మీకు ఫస్ట్ ఇది వస్తుంది, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నా ఇమేజ్ వస్తుంది అనమాట. రిపోజిటరీస్లోకి వెళ్ళండి. రిపోజిటరీకి వెళ్ళింది కొంచెం స్క్రోల్ చేయండి. కొంచెం స్క్రోల్ చేసిన తర్వాతకి మీకు ఏమైందంటే ఇక్కడ HTML మెటీరియల్ ఉంటుంది అనమాట. ఇదే మీ సర్ప్రైజ్. సో దీనిలో మీకు ఏమైందంటే ఒక PDF ఉంటుంది అనమాట, మెటీరియల్ PDF. అండ్ మీకు చాలా రిజల్ట్స్ ఉన్నాయి దానిలో, ఒకసారి చెక్ చేసుకోండి, మీకు కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. సో కొంచెం స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇట్లా వస్తుంది, ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. ఓకే, సో మీరు మోర్ పేజెస్ కొట్టినట్లయితే మీకు ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, స్టార్ట్ అయిపోయింది మొత్తం నీట్గా. చూడండి, ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. మీరు ఇంతవరకు అయితే నేర్చుకున్నారో అవన్నీ కూడా కాంటాక్ట్స్ ఇలా ఉంటుంది, ఇంకా డెప్త్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మీకు మెటీరియల్ అనమాట, బుక్ టైప్లో ఉంటుంది నీట్గా. మీరు మీ దగ్గర ట్యాబ్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే మీరు మంచిగా దీన్ని చూసుకొని లైక్ కవర్ అయితే చేసుకోవచ్చు. చాలా చాప్టర్స్ ఉంటాయి, మీరు చూడండి, చాలా చాప్టర్స్ ఉంటాయి అనమాట. ఈ మెటీరియల్ మీకే. ఓకేనా, సో మెటీరియల్ మీరు తీసుకున్నారు కాబట్టి మీకు లైక్ నేను సర్ప్రైజ్ ఇచ్చిన కాబట్టి మీ నుంచి సపోర్ట్ ఏంటంటే ఇమీడియట్గా ఈ వీడియోని లైక్ చేసి అండ్ వెంటనే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ ఒకటి గట్టిగా గుద్దేసేయండి. ఓకే, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా ఇస్తాను. సో ఈ మెటీరియల్ అనేది మీకు యూజ్ అవుతుంది, దీన్ని చూసుకొని చదువుకోండి. ఓకేనా, సో ఇది ఇన్ఫర్మేషను. ఈ టోటల్ ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఐడియాస్ అయితే చూశారు కదా. సో నెక్స్ట్ క్లాసెస్లో మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సంబంధించింది కానీ లేకపోతే ప్రాజెక్ట్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తామన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే HTML నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇమీడియట్గా ఈ వీడియో అయితే షేర్ చేసేయండి.